వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే జయపాల్ యాదవ్ గారు. నమస్కారం. సో వెల్కమ్ టు తెలంగాణ వెలుగన. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా మొత్తానికి మీరు ఓడిపోయి అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అవుతుంది. సో ఈ 18 నెలలుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటుంది కసిరెడ్డి గారు ఏంటంటే కల్వకుర్తికి పట్టిన పీడ వదిలింది. సో నేను వచ్చిన తర్వాతనే కల్వకుర్తిలో ఇందిరమ్మ ఇల్లు మొదలైనాయి, తర్వాత నేను వచ్చిన తర్వాతనే ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, తర్వాత నేను వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులు నీళ్ళు అన్నీ మేమే ఇస్తున్నాం అన్నట్టు ప్రచారం జరుగుతుందన్న. సో దాదాపు 3 సార్లు గెలిచినటువంటి జయపాల్ యాదవ్ గారి పైన ఇలాంటి నిందలు వేయడం తర్వాత అవి నిజమేనా? అంటే మీరు ఉన్న పీరియడ్లో కల్వకుర్తికి ఏం చేయలేరా? కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆయన స్వయంగా రాజకీయ నాయకుడు కాదు, ఒక కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ, డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ ఆయనకు తెలియదు పాపం. ఫస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనను ఎమ్మెల్సీగా పోటీ చేయించడం జరిగింది, గెలిపించడం జరిగింది. తర్వాత సెకండ్ టైం కూడా టీఆర్ఎస్లే ఎమ్మెల్సీ కావడం జరిగింది. ఎమ్మెల్సీకి ఉన్నటువంటి పరిజ్ఞానం ఏంటంటే ఎమ్మెల్యేకు ఉన్న కష్టాలు, బాధలు, ప్రజల సమస్యలు తెలివై ప్రతి విషయానికి ప్రజలు ఎమ్మెల్యేను అప్రోచ్ కావడం జరుగుతుంది, ఎమ్మెల్యే దగ్గరికి రావడం జరుగుతుంది, వారి సమస్యలు, కష్టాలు, బాధలు చెప్పుకోవడం జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో కావాల్సిన డెవలప్మెంట్ గురించి కానీ, ఆ మండలాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి కానీ, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి కానీ ప్రజలు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేను కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యేగా ఆయన 1.5 సంవత్సరాలు అయింది గెలిచి. ఈ 1.5 సంవత్సరాల కాలంలో మరి మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 1956 సంవత్సరంలో ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రము ప్రత్యేక రాష్ట్రం 2014లో ఏర్పడ్డది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కూడా నేను స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పార్టీ పెట్టినప్పుడు కూడా నేను మహబూబ్నగర్ జిల్లాకు టీడీపీ యూత్ ప్రెసిడెంట్గా పనిచేసిన. తర్వాత తలకొండపల్లి నుంచి నేను జెడ్పీటీసీగా ఎంపికైనా. మా స్వగ్రామంలో చెల్లంపల్లి గ్రామంలో నేను సర్పంచ్గా ఎంపికైనా. తర్వాత బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చేసినాను. తర్వాత 99లో నేను మొట్టమొదటిసారిగా కల్వకుర్తికి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు 3 సార్లు నేను కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ 3 టర్ముల్లో కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కొరకు టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, నేను మా కల్వకుర్తిలో ఉన్నటువంటి 212 ఎస్టీ గిరిజన తాండాలు ఉన్నాయి. తర్వాత ఒక 7 మండలాలు ఉన్నాయి. తర్వాత 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నిటి కూడా సుమారు ఒక 5,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఒక 50 వరకు 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణం చేయించడం జరిగింది. అదేవిధంగా 132 kV సబ్స్టేషన్లు మాడుగులు ఒకటి నిర్మాణం చేయించడము, ఆమనగల్ ఒకటి నిర్మాణం చేయించడము, కల్వకుర్తిలో నిర్మాణం చేయించడము, అదే మిర్చిలో కూడా నిర్మాణం చేయించడం. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్స్ కల్వకుర్తిలో ఒకటి నిర్మాణం చేయించడము, అదేవిధంగా మాడుగులో కూడా అప్పారెడ్డిపల్లిలో 220 kV సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేయించడం. ఆ విధంగా కల్వకుర్తిలో ఉన్నటువంటి 35,000 పంపు సెట్లకు అన్నిటి కూడా హెచ్విడిఎస్ సిస్టమ్, హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రతి 3 అగ్రికల్చర్ వెల్స్కు ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టించి ఎక్కడ కూడా మోటార్లు గాలిపోకుండా, లో వోల్టేజ్ రాకుండా, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోకుండా రైతులు సక్రమంగా పంటలు పండించుకోవడానికి ఆ విధంగా అగ్గిపెట్టెల మాదిరిగా నేను ట్రాన్స్ఫార్మర్ కూడా మంజూరు చేసినాం. అదేవిధంగా నా హయాంలో 212 ఎస్టీ గిరిజన తాండాలు, ఇప్పుడున్నటువంటి 165 గ్రామ పంచాయతీలు, 7 మండలాలు, 2 మున్సిపల్ పట్టణాల్లో
ఒక 20,000 మందికి, అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి ఆ విధంగా ఇల్లు లేనట్టు నిరుపేదలకు 20,000 మందికి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టినాం. ప్రతి మండల కేంద్రంలో పిఎస్సి హాస్పిటల్స్ కట్టించినాం. ప్రతి మండల కేంద్రంలో మండలానికి సంబంధించిన ఆఫీసెస్ మొత్తం కూడా భవనాలు నిర్మాణం చేయించాం ప్రతి మండల కేంద్రంలో. అంతేకాకుండా ఒక 20 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా బాలికల కొరకు, బాలుల కొరకు ఆశ్రమ పాఠశాల నిర్మాణం చేసినాం. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేయించినాం. అదేవిధంగా సరే అన్న, మీరు దాదాపు అన్ని చేసినాం అంటుండ్రు కదా, మరి అంతగానం చేస్తే ఎందుకు మిమ్మల్ని థర్డ్ ప్లేస్ లో ఉంచాల్సి వచ్చింది? ఎందుకు ప్రజలు అంటే ఈసారి గెలిస్తే ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంటే ఈరోజు మంత్రి క్యాండిడేట్, సో మంత్రిగా కూడా మీకు అవకాశం వస్తుండే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి అంత సీనియర్ నాయకుడిని జనాలు ఎందుకు థర్డ్ ప్లేస్ లో పెట్టడం అనేది జరిగింది? అంటే నేను రాజకీయంలో చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక స్టేట్ లెవెల్ క్యాబినెట్ ర్యాంక్ కార్పొరేషన్ చేసి కూడా, తర్వాత పార్టీలో కూడా ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చేసి కూడా, ఎప్పుడు కూడా నేను ఎలక్షన్లో ప్రజలకు ప్రచారం చేసి తప్పిస్తే ఎక్కడ కూడా ఎవరికి కూడా ఓట్ల కొరకు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఓకే, ఈసారి ఎన్నికల్లో డబ్బుల ప్రభావం అధికమైపోయింది. డబ్బుల ప్రభావం అధికమైపోయి విచ్చలవిడిగా డబ్బులు మొత్తం కూడా ప్రజలకు ఆశ చూపితే ప్రజలు ప్రలోభాలకు లోనైపోయి ఆ విధంగా ఓట్ల విషయంలో తేడా వచ్చింది. మేము నీతి నిజాయితీగా ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు, ఓట్ల కొరకు డబ్బులు ఇవ్వలేదు. మేము ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా పనిచేసి డెవలప్మెంట్ చేసి ప్రజలను ఓట్లు అడిగినాం. ఆ విధంగా అన్నిసార్లు కూడా ప్రజలు ఆ విధంగా ఓట్లు చేశారు. అంటే మా దగ్గర ఏంటంటే కొంతమంది మీ వెంబడి ఉండేటోళ్ళే మిమ్మల్ని ఓడించే ప్రయత్నం చేశారు అని చెప్పేసి టాక్ వచ్చిందన్న, నిజమే అనుకోవచ్చా? ఆ టైంలో మీరు కూడా 1-2 సందర్భాల్లో కూడా చెప్పడం అనేది జరిగింది ఎలక్షన్స్ టైంలో, ఎంతవరకు నిజమే? అదే ఇప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకొరకంటే సరే పార్టీలో పనిచేసారు, కొంతమంది కష్టపడి పనిచేశారు, కొంతమంది అన్నిటికి తెగించి పనిచేశారు, కొంతమంది గెలుపు కొరకు పనిచేశారు. అక్కడక్కడ ఏదైనా 100% కాకపోవచ్చు, కానీ అక్కడెక్కడ లోటుపాటు జరగకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడే అవసరం లేదు. వీళ్ళు పనిచేశారు, వీళ్ళు పనిచేయలేదు అని చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే గతం మన రేపొచ్చేదానికి మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. అండ్ కల్వకుర్తి రాజకీయాల్లో ఈరోజు బీఆర్ఎస్ లో దాదాపుగా 4 ఎమ్మెల్యే క్యాండిడేట్లు, 5 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు వస్తే వాళ్ళు నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేసి ప్రచారాలు జరుపుకుంటున్నారని అది కల్వకుర్తి ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో గ్రూప్ రాజకీయాలు ఉన్నమాట వాస్తవమేనా? అంటే మిమ్మల్ని సైడ్ జరిపే ప్రయత్నాలు, కుట్రలు ఏమైనా జరుగుతున్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు? కల్వకుర్తి చాలా చైతన్యవంతమైనటువంటి కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే కల్వకుర్తిలో రాజకీయ నాయకులు ఎక్కువ ఉన్నారు, రాజకీయ పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. అదేవిధంగా మా పార్టీలో కూడా బలమైన నాయకులు ఉన్నారు. 1989 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు మా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. సాక్షాత్ ఎన్టీ రామారావు గారు పోటీ చేస్తేనే మా కల్వకుర్తి ప్రజలు ఓడించారు. అంటే అంత చైతన్యవంతమైన కాన్స్టిట్యున్సీ. అంత చైతన్యవంతమైన కాన్స్టిట్యున్సీలో నేను ఎన్టీ రామారావు ఓడిపోయిన తర్వాత నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉండి నేను బీఫామ్ తీసుకొని గెలిచి చూయించిన. ఓకే, ఎన్టీ రామారావు ఓటమిని నేను గెలిచి దాన్ని టీడీపీ పార్టీ ఉందని చెప్పి నిరూపించడం జరిగింది. ఎంతమంది ఉన్నప్పటికీ ఎవరున్నప్పటికీ కూడా ఆస్పిరెంట్స్ చాలా మంది ఉంటారు. ఓకే, అందులో మా కల్వకుర్తిలో ఎక్కువ ఉంటారు. వాస్తవంగా ఉన్నప్పటికీ ప్రజలు గమనిస్తారు. ఏంది గమనిస్తారంటే గతంలో పనిచేసినటువంటి నాయకులు ఎవరు, మనకు ఇక్కడ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు, డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు, ప్రజల మధ్యలో ఉండటం వల్ల ఎవరు, ప్రజలను ఆదుకునే వాళ్ళు ఎవరు, అందరినీ సమానంగా అన్ని స్థాయిలో తీసుకొచ్చే వాళ్ళు ఎవరు, అన్ని రంగాల్లో ముందు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ప్రజలు గ్రహిస్తారు. గ్రూప్ రాజకీయాలు అనేది ఎక్కడ కూడా ఒకటే గ్రూపు, మాది కేసీఆర్ గ్రూపు, బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు. మా నాయకుడు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గ్రూప్ రాజకీయాలను నేను కూడా ఒక ఇన్ఛార్జిగా ఎక్కడ కూడా ప్రోత్సహించడం లేదు. ఎక్కడిక్కడ కట్టుదిట్టం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రేపు అధికారంలోకి తిరిగి పార్టీ నిలబడాలి, గెలవాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, అధికారంలో కావాలి. కాబట్టి మా కల్వకుర్తిలో కూడా గ్రూప్ రాజకీయాలను ఎక్కడ కూడా మేము ఎంకరేజ్ చేయము. అలాంటి సమస్య వస్తే తప్పకుండా కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి
అలాంటి గ్రూప్ రాజకీయాలు కూడా కట్టు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే నా కల్వకుర్తిలో మీ పైన కొన్ని అంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు, సొంత ఊరికి రోడ్ వేయించుకోలేకపోయారు, కేవలం హైదరాబాద్కి పరిమితం అవుతారు, సో హైదరాబాద్లో ఉన్న వ్యక్తి కల్వకుర్తికి ఏం సంబంధం అన్నట్టు కూడా ప్రచారాలు జరగడం అనేది జరిగింది. అది ఎంతవరకు వాస్తవం అన్న, నిజంగా మీ సొంత ఊరికే రోడ్లు వేయించలేకపోయారు? అండ్ డబుల్ బెడ్రూమ్లు దాదాపుగా 3,000-4,000 శాంక్షన్ అయితే కూడా ఏ ఒక్కరికి ఇవ్వలేదు అని చెప్పేసి అవుతుంది. డబుల్ బెడ్రూమ్ విషయంలో మేము కల్వకుర్తిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం. 240 అక్కడ స్థలం దొరికింది కాబట్టి 240 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం. తర్వాత మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ అక్కడెక్కడ ఎవరు ముందుకు రాలేదు. అది అన్ని నియోజకవర్గాలు ఉన్నటువంటి సంగతి. తర్వాత మా సొంత ఊరికి రోడ్ వేయించుకోలేదని చెప్పి ఎవరంటారో అంటే కళ్ళుండి చూడలేనటువంటి కబోదులు వాళ్ళు. మా సొంత ఊరికి కడతాల్ గేట్ నుంచి పడకల్ గేట్ వరకు వయా వంపుగూడెము, చెల్లంపల్లి, సాలార్పూరు, పడకల్ గేట్ 10 కిలోమీటర్లు 20 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ వేసాం. ఓకే. మా సొంత ఊరికి ఒక 10 దిక్కులకెళ్ళి రోడ్లు ఉన్నాయి. 10 దిక్కులకెళ్ళి రోడ్లు ఉన్నాయి. మా సొంత ఊరిలో మినీ మిల్క్ చిల్లింగ్ సెంటర్ పెట్టించాం. ఓకే. అంటే సుమారు ఒక 10,000 లీటర్ల సామర్థ్యం. అన్ని కార్యక్రమాలు మా సొంత ఊరిలో 250, తర్వాత పక్కా గృహాలు నిర్మాణం చేయించడం, అన్ని చేయించడం. నేను 5,000 కోట్ల రూపాయలు డెవలప్ చేసినంటే మామూలు మాట కాదు కదా. ఓకే. ఇప్పుడు ఇదంతా ఇదే రాజకీయ దురుద్దేశంతో మాట్లాడేటువంటి ప్రతిపక్షం మాట్లాడేటువంటి ఇది ఆరోపణలు తప్పిస్తే ఇంకోటి హైదరాబాద్కే పరిమితం అయితే అంటే హైదరాబాద్కు మాకు రాజధాని మా కల్వకుర్తికి అతి సమీపంలో 40 కిలోమీటర్లు. 40 కిలోమీటర్లు మేము అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని ప్రోగ్రాం చేసుకొని మాకు కల్వకుర్తిలో ఇల్లుంది. ఓకే. తర్వాత కడతాలో ఇల్లుంది. మా సొంత గ్రామంలో చెల్లంపల్లిలో ఇల్లుంది. నాకు క్యాంప్ ఆఫీస్ కట్టించుకున్నాం, బ్రహ్మాండమైన క్యాంప్ ఆఫీసు. ఆ విధంగా పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. తర్వాత ఎప్పుడు ఊర వండుకుంటామా ఇవి. ఇప్పుడు మీటింగులు ఉన్నప్పుడు, తర్వాత ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, ఏదైనా కార్యకర్తకు ఆపద వచ్చినప్పుడు, లేకుంటే ఎవరైనా చనిపోయినప్పుడు, లేకుంటే ఫంక్షన్ ఉన్నప్పుడు, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు, పేరెంటాలు ఉన్నప్పుడు, అక్కడ పార్టీ సమావేశం ఉన్నప్పుడు, ధర్నాలు ఉన్నప్పుడు అవన్నీ వెళ్తానే ఉన్నాం కదా. ఓకే. అండ్ నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ మీరు గెలుస్తారని చెప్పేసి నమ్మకం ఉందా అన్న? ఎందుకు అడుగుతున్నా అంటే మొన్న కేటీఆర్ గారితో రైతు దీక్ష చేయడం అనేది జరిగింది చాలా బ్రహ్మాండంగా. మహబూబ్నగర్ జిల్లాలోనే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా షాక్ అయ్యేటట్లు చేశారు. బ్రహ్మాండంగా మనుషులను తీసుకురావడం, రైతులను తీసుకురావడం. సో రైతులు అనేటోళ్ళు చివరి వరకు జైపాల్ యాదవ్ గారి వెంట కావచ్చు, కేసీఆర్ వెంట ఉంటారు అనుకోవచ్చు. డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అన్ని గ్యారెంటీలు కూడా ఫెయిల్ అయినాయి. వాళ్ళు 420 ఏదైతే స్కీమ్స్ చెప్పారో అవి చార్జ్లో బీస్ అయింది, ఎక్కడ కూడా అమలు కావడం లేదు. అదే రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ 50,000 కోట్ల నుంచి ఆఖరికి 20,000 కోట్లకు వచ్చింది. ఓకే. అంటే 30,000 కోట్ల రూపాయలు ఇలా రైతులకు ఎగనామం పెట్టింది. 25% రైతులకే ఇలా రుణమాఫీ అయింది. 75% రైతులకు రుణమాఫీ కాలేదు. 2 లక్షల పై ఉన్న వాళ్లకు మిగతా డబ్బులు కట్టుకోమని చెప్పారు. వాళ్ళు డబ్బులు కట్టేసారు బ్యాంకులో, కానీ వాళ్ళకి రుణమాఫీ కాలేదు. అదేవిధంగా రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా పెట్టారు. ఇప్పటికీ సంవత్సరానికి 2 సార్లు ఇచ్చేటువంటి 2 సార్లు ఇచ్చేటువంటి రైతు భరోసా కార్యక్రమము 3 సార్ల వరకు 30% కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏదో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మొన్న 8,000 పైచిలకు కోట్లు వేసారు. దాంట్లో కూడా 90% ఇవ్వండి, 10% పర్లేదు. ఇంకా ఆ విధంగా అన్ని గ్యారంటీలు ఇవాళ తులం బంగారం ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఇచ్చిరా, ఇవ్వలేదు. కేసీఆర్ కిట్టు గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ఇచ్చి 11,000 రూపాయలు 12,000 రూపాయలు ఇచ్చేది, అది క్లోజ్ చేశారు. 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నారు, అది కూడా మోసం చేశారు. అంతేకాకుండా వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. తర్వాత ఇలా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. అదేవిధంగా సో మెల్లగా చేస్తారేమో కదా. ఇప్పుడు సమయం ఇవ్వాలి కదా. 18 నెలల్లో 6 నెలలు ఎలక్షన్స్కి పోయింది, 6 నెలలు వాళ్ళకు పరిపాలన మీద పట్టు రావడానికి ఉంది, ఇంకా 6 నెలలు మాత్రం వాళ్ళు కరెక్ట్ చేస్తున్నట్లు. సో ఇంకా పట్టు రాకపోవడం, అప్పుడే మీరు వెంబడి పడుతుంటే ఏ విధంగా చేస్తారు చెప్పండి? ఇక్కడ పట్టు వస్తుందండి. ఈ రాష్ట్రంలో 42,000 కోట్ల రూపాయలు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్కి ఇవ్వాలి.
1500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు వాళ్ళు చేసే పనులకు బిల్స్ ఇవ్వలేదు ఇంతవరకు. ఓకే. అదేవిధంగా ఒక 8000 కోట్ల రూపాయలు ఇలా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. దాని కారణం మీరు కదా. అదే కాకుండా దానికి కారణం మీరు కాదు, మేమైనా ఎవరైనా వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు చెప్పారు 7 లక్షల కోట్ల వరకు అప్పులు చేసి ఓన్లీ 7 లక్షలు కాదు. సో ఈ రోజు ఆ కాంట్రాక్ట్ బిల్లులు కావచ్చు, సర్పంచ్ బిల్లులు కావచ్చు, మీరు చెప్పినటువంటి బిల్లులు అన్నిటికీ కేసీఆర్ గారు సమాధానం చెప్పుకోవాలి. మీరు అనవసరంగా కాంగ్రెస్ అది కాదు, 7 లక్షలు కాదు కానీ 4 లక్షల పైచిలకు అప్పులైనాయి వాస్తవం. మేము ఒక్కరే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అప్పులు చేస్తారు. అదేవిధంగా భారత ప్రధానమంత్రి కూడా అప్పులు చేస్తారు. ఇలా నరేంద్ర మోడీ గారు కూడా కొన్ని 80 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అంటే అప్పు చేయకపోతే అభివృద్ధి జరగదు. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొత్త కార్యక్రమం ఏమేమి చేశారండి? ఒక ప్రాజెక్ట్ కట్టిరా, ఒక కాలువ తవ్విర్రా, ఒకటి ఏమైనా కొత్త రోడ్లు వేసిరా, లేకపోతే కొత్త ప్రాజెక్ట్ ఒక ఇటుకన్న పెట్టి ఒక బిల్డింగ్ అని కట్టిరా. మీరేం చేసినారు? కాళేశ్వరంలో కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరంలో మొత్తం అవినీతి, కార్ రేసింగ్ అన్నారు, దాంట్లో 50 కోట్ల అవినీతి అని చెప్పి ఏసీపీ చుట్టూ తిరుగుతున్నారు. తర్వాత చెప్పుకుంటా పోతే పాలమూరు ప్రాజెక్ట్ అన్నారు, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతే మన మహబూబ్నగర్ జిల్లాకి ఆ ప్రాజెక్ట్ వస్తే 1 లక్షల పంటలకి బాగుపడుతుంది. అది ఇట్లా మోటార్ ఆన్ చేసిండ్రు, తర్వాత మళ్ళీ దాన్ని బంద్ చేయడం అనేది జరిగింది. సో మీరేం చేసిండ్రు 10 సంవత్సరాలుగా? ఒక సెక్రటరియట్ చెప్పుకోవడానికి తప్ప. సెక్రటరియట్ సరే, అది రాజధాని నగరం సెక్రటరియట్ కానీ, లేకుంటే అంబేద్కర్ కానీ, లేకుంటే అక్కడ అమరవీరుల స్తూపం కానీ, అవన్నీ చేయవలసిందే చేసినాం. కాళేశ్వరం విషయంలో అసలు ఖర్చు అయిందే 94,000 కోట్ల రూపాయలు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? 1,00,000 కోట్ల అవినీతి అంటారు. అంటే దాని బడ్జెటే 94,000 కోట్ల రూపాయలు, కానీ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు. అక్కడనే కాంగ్రెస్ వాళ్ళు పప్పులో కాలేసారు. ఓకే. సాక్షాత్ రేవంత్ రెడ్డి గారి మామగారు పద్మారెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏం చెప్పాడు? 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరానికి అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది? ఇదంతా రాజకీయ దురుద్దేశంతో మాట్లాడి చెప్పి ఆయనే చెప్పాడు. మేడిగడ్డ కానీ, సుందిల్ల కానీ, అన్నారం కానీ రివర్స్ పంపింగ్ చేయడానికి ఈరోజు ప్రపంచంలో మొట్టమొదటి ప్రాజెక్టు కాళేశ్వరం. ఏదో 2 పిల్లర్స్ కూలిపోయినంత మాత్రాన కాళేశ్వరం మొత్తం కూడా డ్యామేజ్ అయింది కాదు కదా. మన హరీష్ రావు గారు చెప్పారు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టు కూలిపోయింది, ఎక్కడెక్కడ ఏం చేసినాము, అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం గురించి ఎక్కడెక్కడ రిపేర్ చేసినాం అని కూడా చెప్పాడు. అది వాస్తవం కదా. ఇప్పుడు కాళేశ్వరాన్ని కూడా ఇలా కాళేశ్వరం ద్వారా 46 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలకు మొత్తం కూడా త్రాగునీరు ఇవ్వాలి. అది ప్రపంచంలో పెద్ద ప్రాజెక్టు వాస్తవంగా చేస్తే. దాన్ని రిపేర్ చేసి వచ్చినటువంటి వాటర్ నిల్వ చేసి ఉన్నటువంటి రిజర్వాయర్కి మొత్తం కూడా నింపుకొని 46 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేసిందా? 1.5 సంవత్సరాల నుంచి మొత్తం కూడా దాని కాళేశ్వరాన్ని మొత్తం కాలి పెట్టారు, నీళ్ళు తీసేసారు. సుందిల్ల, అన్నారం మొత్తం కూడా, మేడిగడ్డ మొత్తం కూడా కాల్ చేశారు. ఎక్కడికి వెళ్ళి వాటర్ వస్తుంది? రాదు కదా. ఇలా 6 లక్షల ఎకరాలు కూడా సాగునీరు వస్తలేదు. 46. మనం పాలమూరు ఎత్తిపోత పథకం గురించి మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు దానికి పాలమూరు ఎత్తిపోత పథకాన్ని 35,000 కోట్ల రూపాయలతో మేము శంకుస్థాపన చేసినాం. వాస్తవంగా నార్లాపూర్ రిజర్వాయర్ కంప్లీట్ చేసినాం, అక్కడ నుంచి ఏదో రిజర్వాయర్ కంప్లీట్ చేసినాం, అక్కడ నుంచి బొట్టెం రిజర్వాయర్ కంప్లీట్ చేసినాం, అక్కడ నుంచి కర్వేరా రిజర్వాయర్ కంప్లీట్ చేసినాం, అక్కడ నుంచి ఉద్దండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ చేసినాం. పంపులు, మోటార్లు అన్ని బిగించడం, మెయిన్ కెనాల్ మొత్తం అయిపోయింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడే మొదటి పంపు స్టార్ట్ చేసిండు, వాటర్ వచ్చేసింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వెంటనే 6 నెలల లోపల కంప్లీట్ చేస్తాం, 10,000 కోట్ల రూపాయలు అయితే మొత్తం అయిపోతుందని చెప్పారు. 10 రూపాయలు కూడా కేటాయించలే. ఇదే రేవంత్ రెడ్డి గారు జయపాల్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణకు కలవకుర్తికి వచ్చి ఆ బహిరంగ సభలో ఏం చెప్పిండు? ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి పేరున నామకరణం చేస్తున్నాము అని చెప్పిండు. నేను సవాల్ చేసిన తర్వాత చాలాసార్లు కలవకుర్తిలో మాట్లాడాను. రేవంత్ రెడ్డి గారు జయపాల్ రెడ్డి గారు పేరు పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తలేము. ఎందుకంటే జయపాల్ రెడ్డి గారు మా కలవకుర్తి ముద్దుబిడ్డ, 4 సార్లు కలవకుర్తికి ప్రాధాన్యత వహించాడు. మహబూబ్నగర్ నుంచి కూడా పార్లమెంట్ సభ్యుడయ్యాడు, నల్గొండ నుంచి కూడా పార్లమెంట్ సభ్యుడయ్యాడు, రంగారెడ్డి చేవెళ్ళ నుంచి కూడా పార్లమెంట్ సభ్యుడయ్యాడు. ఆ జయపాల్ రెడ్డి గారి పేరు పెట్టిర్రు. ఒక 10,000 కోట్లు కేటాయించి వెంటనే కాలువలు మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. మా పాత పాలమూరు జిల్లాకు 77,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. రంగారెడ్డి జిల్లాకు 5 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. 30,000 ఎకరాలకు దేవరకొండ ప్రాంతానికి, మునుగోడు ప్రాంతానికి వస్తుంది. ఈ
అంటే జయపాల్ రెడ్డి గారు 3 ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించండి కాబట్టి ఈ 3 ప్రాంతాలకు వాటర్ వస్తుంది. నీకు ప్రేమ ఉంటే ఒకటి పేరు పెట్టడం కాదు, జయపాల్ రెడ్డి గారి ప్రేమ ఉంటే మా పాలమూరులో నీవు ఇక్కడ జన్మించినావు, ఇక్కడ నీ అదృష్టవశాత్తు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఒక 10,000 కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే కాలువలు గీలువలు మొత్తం కూడా కంప్లీట్ చేసి ఆ నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఫస్ట్ లిఫ్ట్ స్టార్ట్ చేసి లాస్ట్ ఉద్దానపూర్ వరకు వాటర్ తీసుకొచ్చి ఈ విధంగా 12,50,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి, కాలువలు తవ్వాలి, 10,000 కోట్ల రూపాయలతో అయిపోతుందని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది, సవాల్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు జవాబు లేదు ఇంతవరకు. సరే అన్న, మనం కొద్దిసేపు రాజకీయాలు పక్కన పెడితే మన జిల్లా నుంచి, మన ఉమ్మడి జిల్లా నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం స్థానంలో కూర్చున్నారు. అందులో మీ నియోజకవర్గం పక్కనే ఆయన పుట్టిన ఊరు కాబట్టి సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మన జిల్లా నుంచి మొదటి సీఎం గారు? రాజకీయాలు పక్కన పెడితే నేను కల్వకుర్తికి ప్రాతినిధ్యం వహించినప్పుడు మిర్జిల్ మండలం కూడా కల్వకుర్తిలో అంతర్భాగం. తర్వాత డీలిమిటేషన్లో అది ఇప్పుడు జడ్చర్లకు పోయింది. కానీ నాకు ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారిని నేను మిర్జిల్ మండలం నుంచి ఇండిపెండెంట్ నిలబెట్టి అక్కడ నుంచి జడ్పీసీ చేసిన. నేనే చేసిన. ఓకే, ఆ విశ్వాసం ఉందా ఇప్పుడు? ఉంటది. ఓకే, ఉంటది. బయటకు అనకపోవచ్చు కానీ లోపల ఉంటది. అంటే బయటకంటే జయపాల్ అన్న గొప్పడని, జయపాల్ అన్న గురువు అనే వాళ్ళు చూస్తుంది, రేవంత్ రెడ్డి అనకపోవచ్చు. ఓకే, సో విశ్వాసం అయితే ఉంది, ఉంటది, నమ్మకం ఉంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా. అప్పుడు నేను బాబు గారితో మాట్లాడి అప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఒకటే ఎమ్మెల్సీ స్థానం ఉన్నది, ఎవరిని పోటీ పెట్టాలి, ఎవరు ముందుకు వస్తారని చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగినప్పుడు నేను చెప్పిన ఒకటే మాట చెప్పిన. ఆయన బల్ల కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటూ పోయి రేవంత్ రెడ్డి పెడదాం, ఎందుకంటే ఇంత డబ్బులు కూడా ఖర్చు పెడదాం అంటే ఎట్లా గెలుస్తానని అడిగాడు చంద్రబాబు నాయుడు. ఏ విధంగా మనం టాక్టిక్స్ ఉపయోగించి గెలిపిస్తామని చెప్పిన నేను. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిలిచి అప్పుడు ఆయన ఎమ్మెల్సీగా అనౌన్స్ చేసినాడు చంద్రబాబు నాయుడు. సరే, తర్వాత మేము ఏ విధంగా రాజకీయ ఎత్తుగడ చేసినాం, రేవంత్ రెడ్డి గారిని గెలిపించినాం, ఎమ్మెల్సీ అండి. ఓకే, సో ఎమ్మెల్సీలో ఆయన 2 అడుగుల్లో మీ పాత్ర ఉంది. తర్వాత కొడంగల్లు అప్పుడు నందారం వెంకటయ్య గారు చనిపోయారు, నందారం సూర్యనారాయణ గారు చనిపోయారు. అప్పుడు కొడంగల్ నుంచి ఖాళీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొడంగల్ నుంచి ఆయనకు టికెట్ అలాట్ చేశారు. అప్పుడు నేను కల్వకుర్తి నుంచి పోటీ అందరం గెలిచినాం. అందరిగా ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఓకే, సో మొత్తానికి ఆయన గెలుపులో మీ కృషి చాలా ఉంది. మేము ఒకటే పార్టీలో ఉంటాం కదా, ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి నా రేవంత్ రెడ్డి అప్పటి నుంచి కూడా నన్ను అన్నయ్య పిలుస్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా మా వాళ్ళు ఎవరైనా జయపాలన బాగుండా ఎట్లుండా ఎప్పుడన్నా కలిసినా సీఎం అయిన తర్వాత? అంటే పెళ్లిలోనో పేరెంటాల్లో వేరే ఫంక్షన్లో కలిసినాం కానీ అఫీషియల్ గా ఇక్కడ పలకరిస్తారా మామూలుగా? వస్తారు, అన్న జయపాలన బాగున్నామని అంటారు, వస్తారు, కూర్చొని ఒకటే. సో ఇప్పుడు కల్వకుర్తిలో నెక్స్ట్ ఎన్నికలు వస్తే గెలుస్తారా జయపాల్ యాదవ్? డెఫినెట్గా ఎందుకు గెలవు? ఎందుకంటే నేను నా రాజకీయ జీవితంలో ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా ప్రజలకు సేవ చేసిన, స్వచ్ఛందంగా సేవ చేసిన, ఎక్కడ కూడా రాజకీయాన్ని వ్యాపారం చేయలేదు, ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఫ్రాడ్ చేయలేదు, ఒక్క ఎంట్రిక మందం కూడా మాకు ఎక్కడ ఆరోపణ లేదు, అక్రమాలు కానీ, అవినీతి కానీ, కబ్జాలు కానీ, లేకపోతే అన్యాయం కానీ, ప్రజలను దూరం పెట్ట ఎక్కడ కూడా లేదు. మొన్న ఒక గాలి వచ్చింది, అది అంతే, ఒక గాలి వచ్చింది, సురగాలి మాదిరిగా వచ్చింది, రాష్ట్రం మొత్తం 3 రోజులు మారిపోయింది, ఆ గాలిలో పోయింది. మేము గత ఎలక్షన్ మాదిరిగా మేము ప్రజలకు వెళ్ళాము, ప్రచారం చేసుకున్నాం, ఓటేయమని అడిగినాం. కానీ ఒకరోజు ముందు ఆ డబ్బులు పంపిణీ చేసినందువల్ల ఆ మార్పు వచ్చింది. సో నెక్స్ట్ కూడా మళ్ళీ వాళ్ళు డబ్బులు పంపిణీ చేసి, ఎందుకంటే సీఎం గారి పక్క నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా గెలిపించుకోవాలనే ఉంటుంది. సో ఈ కాంపిటీషన్లో మళ్ళీ జయపాల్ యాదవ్ గారు నిన్న మొన్న వచ్చిన రిపోర్టు, సర్వే రిపోర్ట్స్, సరే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్కి 8 స్థానాలు వస్తామని వచ్చింది. ఎన్ని డబ్బులు చేసినా ఏం చేసినా ప్రజల్లో విశ్వాసం పోయింది. 6 గ్యారెంటీలు మొత్తం కూడా ఫెయిల్ అయిపోయినాయి. తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఆ విధంగా కాంగ్రెస్లో ఎక్కడ కూడా పొంతన లేదు. మంత్రుల మధ్యనే చిత్సు, ఎమ్మెల్యేల మధ్యనే చిత్సు. ఇలా అనిరుద్ రెడ్డి అనే ఒక జడ్చర్ల ఎమ్మెల్యే ఇలా ఆయన ప్రెస్ ఒక స్టేట్మెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంత్రులు, ఎమ్మెల్యే అంతా కోవట్లు పనిచేస్తున్నారు, బనకచంద్ర విషయంలో కూడా అదే జరుగుతుంది, తెలంగాణకి అన్యాయం జరుగుతుందని చెప్పారు. అంటే ప్రజల్లో పెద్ద మార్పు వచ్చింది. ఓకే, రేపు డబ్బులు ఇచ్చినా, డబ్బులు పంపిణీ చేసినా
వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజలు మాత్రం ఓట్లేసే పరిస్థితి లేదు. నీతి నిజాయితీ ఏందని ప్రజల్లో తెలిసిపోయింది. సరే అని ఇప్పుడు మీ ప్రధాన కాంపిటీషన్ ఏదో అనుకోవచ్చు, కాంగ్రెస్ ఆర్ బీజేపీ. ఎందుకంటే ఆచార్య కూడా స్ట్రాంగ్ లీడర్ కల్వకుర్తిలో, పాపం ఆయన బ్యాడ్ లక్ మరి ఏందో కానీ ఎప్పుడు దగ్గరుండి ఓడిపోవడం అనేది జరుగుతుంది. సో మీ అపోజిషన్ పర్సన్ ఎవరు అనుకుంటున్నారు? ఎవరున్నా ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మేమే గెలుస్తాం. సో బీజేపీ వాడు సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేస్ అనేది చెప్పలేము. సో బీజేపీకి అంత లేదంటున్నా? ఎక్కడుంది, లేదు. ఓకే, బీజేపీ ఎక్కడ వస్తుంది? ఎందుకు రాదంటే ఇలా ప్రజలు మొత్తం కూడా బేరీ చేసుకుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంది, అన్ని కుటుంబాలకు అన్ని వర్గాలకు ఏ విధమైన కార్యక్రమాలు అందినాయి, తర్వాత సాగునీటి సమస్య, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, అదేవిధంగా పెన్షన్లు 200 పెన్షన్లు 2000 రూపాయలు చేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు ఏం సార్ లాస్ట్ ఎలక్షన్స్ టైంలో వేసిండ్రు అనుకోను, 4000 పెన్షన్లు వేసిండ్రు, సరే ఇందిరా వెల్లులో ఇది చేసిండ్రు. తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తింటున్నటువంటి బువ్వ ఈరోజు కల్వకుర్తి ప్రజలు సన్న బియ్యం తింటుండ్రు. తర్వాత ఫ్రీ బస్సుని మహిళలు వాడుకుంటున్నారు. ఇవన్నీ సెంటిమెంట్ ఈ చేసి 2023లో కూడా 33లో కూడా మాదే అధికారం అని బల్లగుద్ది చెప్తున్నారు అన్న. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి లాభాలకు ఆశిస్తారు, తాత్కాలిక ప్రలోభాలకు లోంచేస్తారు. ఓకే, ప్రజలు ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఇప్పుడు నిన్న మొన్న ఈ రైతు భరోసా వేశారు. ప్రజలు ఏమంటారంటే, నువ్వు గ్రౌండ్ రియాలిటీ ఏముందంటే, ఈ ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడుతున్నారు కాబట్టి ఇది వేసారు, మళ్ళీ ఎన్నికల తర్వాత వేయరు. ప్రజలు వచ్చిందని రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కల్వకుర్తిలో ఏందన్న పరిస్థితి? కల్వకుర్తి కూడా మేము ప్రచారం చేస్తాము, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తాము, ప్రతి ఓటర్ చెప్తాము. వాళ్ళకన్నా ఒక్క ప్రజాప్రతినిధినన్నా గెలిపించుకుంటారా మీ హయాంలో? ఎందుకు గెలవండి, కాన్ఫిడెన్స్ ఉందా? డెఫినెట్ గా జెడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు. మా కాన్స్టిట్యున్సీ వరకు మేము సర్పంచ్ల మెజార్టీ గెలిపించుకుంటాము, మండలాల మెజార్టీ గెలుస్తాం, తర్వాత మున్సిపాలిటీ కూడా గెలుస్తాం. కాన్ఫిడెన్స్. సో డెఫినెట్ గా నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తాను. అంటే మీ దగ్గరకు వస్తా, గ్రౌండ్ రిపోర్టర్ అనేది మీకు చెప్పే ప్రయత్నం. తప్పకుండా. సో మరోసారి కాన్ఫిడెన్స్ అయితే ఉంది, నెక్స్ట్ మీరు వస్తారని ఉంది, మీ ప్రభుత్వం వస్తుంది. నెక్స్ట్ 2028, 2029 ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఒకవేళ నరేంద్ర మోడీ గారు జమిలీ ఎలక్షన్లు పెట్టినా 30% రిజర్వేషన్, 33% మహిళలకు ఇచ్చిన, తర్వాత కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ డీలిమిటేషన్ వచ్చిన, కాన్స్టిట్యున్సీస్ పెరిగిన, వచ్చే ఎన్నికలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాన్ఫిడెన్స్ ఉంది, పక్క డౌటే లేదు. ఎక్కడ నిరాశ చెందుతలేదు. సో ఓడిపోయినప్పటి నుంచి మీరు నియోజకవర్గం పర్యటిస్తారు డైలీ, రోజు ప్రజలనే ముఖ్యమైన పని పోయింది. ప్రజలనేం మర్చిపోలేదు. జయపాల్ యాదవ్ గారిని ప్రజలు మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోతారు ప్రజలు? ఓకే, మేము ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఇప్పటి వరకు 1981లో సర్పంచ్ అయినాం. ఇప్పటి వరకు ప్రజాసేవలు వేరే కార్యక్రమం లేదు కదా. ఓకే, సో ఒక బీసీ బిడ్డగా చెప్పండి అన్న, ఈరోజు 42% బీసీ కులగణన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో. సో దానికైనా ప్రభుత్వానికి అప్రిషియేట్ చేస్తున్నారు? అప్రిషియేట్ చేయడం లేదు. ఎందుకని? మీరు చేయని పని వాళ్ళు చేశారు. ఈ జనగణన అనేది మొత్తం తప్పుల తడక వాస్తవంగా. ఓకే, అందులో కులగణన కూడా చాలా తప్పు చేశారు. కరెక్ట్ ఫిగర్ రాలేదు, వాస్తవ ఫిగర్ రాలేదు. అదే కాకుండా ఈ రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఈ 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ఇచ్చాడు, కామారెడ్డి డిక్లరేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా. ఇవాళ జనాభా లెక్కల్లో మీరు చెప్పిందే 46% బీసీలు ఉన్నారు, బీసీ కులాల వారు. మళ్ళీ అందులో 10% ఈ ముస్లిం బీసీలు ఉన్నారు, అంటే 56% ఉన్నారు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు ఏం చెప్పిండు, మేము చట్టపరంగా రాజ్యాంగపరంగా 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాతే ఎన్నికలకు పోతామని చెప్పిండు. ఇప్పుడు ఏమంటుండు, మేము పార్టీ పరంగా 42% ఇస్తాం కానీ రాజ్యాంగ పరంగా మా నుంచి కాదని చెప్తున్నాడు. మోడీ తప్పేమో, మోడీ హామీ ఇవ్వలే కదా. ఓకే, మీరు పోయి కూర్చోవాలి, మోడీ మీద ప్రెషర్ తీసుకురావాలి. రేపు శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు ప్రారంభమైంది, 21 నుంచి ప్రారంభమవుతుంది. అందులో బీసీ బిల్లు పెట్టించాలి, 42% బీసీలకు దాంట్లో కాన్స్టిట్యూషన్ రావాలి, రాజ్యాంగంలో రావాలి. ఓకే, 2/3 మెజారిటీతో పార్లమెంట్ ఆమోదించాలి. అది
మళ్ళీ రాజ్యసభకు పోతుంది, రాజ్యసభ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోతాయి, అక్కడ నుంచి సిగ్నేచర్ అయిన తర్వాత అది పక్కాగా వచ్చేస్తుంది. ఆ 42% వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలి. ఓకే, వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం. ఒకవేళ అప్పుడు ఆడి వరకు తీసుకొస్తే అప్పుడైనా అప్రిషియేట్ చేస్తారా? అప్పుడు అప్రిషియేట్ చేస్తాం పక్క రాజ్యాంగ పరంగా వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా వాళ్ళు ఇచ్చారు కదా అన్న, గ్యారంటీ ఇచ్చారు కదా, 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, కామారెడ్డి డిక్లరేషన్ కదా. ఓకే, వాళ్ళ బాధ్యత అది అన్న, వాళ్ళ బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు, ఓట్లు వేయించుకున్నారు, బీసీలు కూడా ప్రలోభపడి ఓట్లు వేసారు. అందువల్లే నీ ప్రభుత్వం వచ్చింది. ఓకే, ఎన్ని రకాల మోసాలు చేయాలో అన్ని రకాల మోసం చేశారు, అన్ని మాయమాటలు చెప్పారు, ప్రజలు మోసగించారు, ప్రజలు మోసపోయారు, ఓట్లు వేసారు. మీ బాధ్యత అది. దాంతో పాటు నేను మీ ద్వారా నరేంద్ర మోడీ గారికి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు 33% మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చారు. మేమేమంటున్నామంటే, మాకు ఓబీసీ రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన భారతదేశ జనాభా పరిగణలోకి తీసుకొని చట్టసభల్లో కూడా, అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా బీసీలకు ఆ ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలి. అందులో మహిళా రిజర్వేషన్ రావాలి. అందులో మహిళా రిజర్వేషన్ మా ఉద్దేశం అదే. చట్టసభలో కూడా బీసీలకు అసెంబ్లీలో, పార్లమెంట్లో రిజర్వేషన్ రావాలి. ఓకే, అది నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు చేస్తే మేము నరేంద్ర మోడీ గారిని అప్రిషియేట్ చేస్తాం. ఓకే అన్న. సో చూద్దాం రాబోయే రోజుల్లో జయపాల్ యాదవ్ గారు ఇచ్చిన మాట స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతవరకు గెలిపిస్తారో, ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో అనేది చూద్దామన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారితో స్పెషల్ చిట్చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.